మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ సంఘటనలకు కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుమల రాకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ గృహ నిర్బంధం చేశారు. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే నేతృత్వంలో కూటమి నేతలు సమావేశమయ్యారు. వైఎస్ జగన్ తిరుమల వస్తే నిరసన తెలియజేస్తామంటున్నారు జనసేన ఎమ్మెల్యే, కూటమి నేతలు. ఇప్పటికే జగన్ టూరు అడ్డుకుంటామని రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. జగన్ పర్యటన నేపథ్యంలో సెక్షన్ 30 అమల్లోకి తెచ్చిన పోలీసులు భక్తులు తిరుమల వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూటమి నేతలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం కావాలని సెక్షన్ 30 అమల్లోకి తెస్తోంది. మరోవైపు తిరుమల కూడా భక్తులు వెళ్లకుండా కొన్ని ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తిరుమల, తిరుపతి రెండు చోట్ల కూడా ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పాప ప్రక్షాళన కోసం ఒక వినూత్నంగా కార్యక్రమాన్ని చేపట్టింది. తమ సమీపంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు పిలుపిచ్చారు. అది రేపు ఉదయం జరగబోతుంది. సో ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో మరోవైపు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సైడ్ ట్రాక్ పట్టించే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక కుట్ర పడిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తిరుపతికి పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి స్వామీజీలను కూడా ఇక్కడ తీసుకొచ్చారు. అట్లాగే ధార్మిక సంఘాలకు సంబంధించినటువంటి వారిని, ఆధ్యాత్మిక గురువుల్ని అలాంటి కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చి పూర్తిగా వారితోటి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి వీరందరూ కూడా ఎప్పుడు కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండేటువంటి ఇలాంటి గురూజీలను కూడా ఏకంగా తీసుకొచ్చి వారిని కూడా చంద్రబాబు తన క్షుద్ర రాజకీయానికి ఉపయోగించుకున్నారనేది స్పష్టమవుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఉదయానికే కొంతమంది స్వామీజీలు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితుల నేపథ్యంలో వారిని రోడ్డు మీదకు తీసుకొచ్చి వారితో కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని సైడ్ ట్రాక్ లో తీసుకెళ్లేందుకు అంటే చంద్రబాబు ఎప్పటివరకు చేసినటువంటి క్షుద్ర రాజకీయం ఏదైతే ఉందో దాన్ని తనకేం సంబంధం లేదని చెప్పే ప్రయత్నంలో భాగంగా కూటమి నాయకులు తిరుపతిలో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుని జగన్ ఇక్కడికి వచ్చినా మాకు ఎలాంటి సంబంధం లేదు, మేమందరం కూడా దూరంగా ఉంటాం అంటూ అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు ప్రస్తావిస్తున్నారు. కానీ తెర వెనక వారు ఉంటూ తెర ముందుకి స్వామీజీని, ఇతర ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించిన వారిని తెర మీద తీసుకొస్తూ అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలను కూడా తీసుకొచ్చి వారితో ఆందోళన చేసే కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంగా పెద్ద ఎత్తున ఒక తిరుపతిని ఒక ఉద్రిక్త వాతావరణంలోకి అయితే తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రేణిగుంట దగ్గర నుంచి అలిపిరి వరకు కూడా పూర్తి స్థాయిలో జగన్ వస్తే గనక ఆయన అడ్డుకోవాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు పోలీసులు చూస్తే గనక ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా అనేక మంది ప్రజాప్రతినిధులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అట్లాగే మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు కూడా నోటీసులు ఇచ్చారు. మీరందరూ కనుక ఎవరైనా సరే తిరుపతి వెళ్లినా జగన్ పాల్గొనే కార్యక్రమంలో మీరందరూ హాజరయ్యారంటే ఖచ్చితంగా మీ మీద కేసులు పెడతా ఉంటూ అర్ధరాత్రి నుంచి నోటీసులు కూడా ఇస్తున్నారు. ఒక తిరుమల గానీ, ఒక తిరుపతి జిల్లాకు సంబంధించే కాదు పక్కన ఉన్నటువంటి చిత్తూరు జిల్లా గానీ, ఉమ్మడి కడప జిల్లా, కర్నూలు జిల్లా అట్లాగే అనంతపురం జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా అట్లాగే మండస్థాయి నాయకులు కూడా పోలీసులు నోటీసులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక నిర్బంధ వాతావరణం అయితే ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితం రేణిగుంట ఎయిర్పోర్టు సమీపంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం ద్వారా లోపలికి ఇతర వ్యక్తులను ఎవరిని పోనీయకుండా చేసే ప్రయత్నం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా వచ్చి జగన్ కు స్వాగతం పలికేందుకు వస్తే వారిని అడ్డుకునే ప్రయత్నం చేసేందుకు కూడా పెద్ద సంఖ్యలో పోలీసులను భారీగా మోహరించిన పరిస్థితి ఇక్కడ రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటికే రెండు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఇక్కడ చేరుకునే బదులు ఇంకొంతమంది కూడా ఇక్కడికి రాబోతున్నారు. అట్లాగే అటువైపు అంటే రేణిగుంట నుంచి నాయుడుపేట వెళ్లే వైపు ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇటు చంద్రగిరి వైపు చెక్ పోస్టులు అంటే మొత్తం
ఇటువైపు తిరుపతిలోకి ఎంటర్ అయ్యేటువంటి అన్ని మార్గాలు ఇటు కడప వైపు నుంచి కానీ అట్లాగే చంద్రగిరి వైపు నుంచి చిత్తూరు వైపు నుంచి నాయుడుపేట వైపు నుంచి అట్లా 4 వైపు నుంచి కూడా ఎటు వైపు నుంచి కూడా జనం రానికుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు రానికుండా పూర్తి స్థాయిలో చెక్ పోస్టులు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నటువంటి వ్యవహారం తీవ్ర ఆందోళనకర పరిణామంగా మారబోతున్నట్టు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తిరుపతిలో సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా జగన్ తిరుమల దర్శనానికి ఎలాంటి ఆటంకాలు మా వైపు నుంచి ఉండదు ఒక ప్రకటన చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ మళ్ళీ భానుప్రకాష్ రెడ్డి కొద్దిసేపు క్రితం ఆడితే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం, జగన్ రావడానికి వీలేదంటూ చెప్తున్నమాట. అంటే పార్టీకి ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైన నాయకులేమో జగన్ పర్యటనను కొనసాగిస్తామని చెప్తుంటే లోకల్ గా ఉన్న కొంతమంది ఏమో అడ్డుకుంటామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించడం ఒకవైపు అయితే, ఒక ఉద్రిక్త వాతావరణాన్ని కొనసాగించడానికి ఆధ్యాత్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఇక్కడ వస్తున్నటువంటి భక్తులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడూ లేనిది తిరుపతిలో తిరుమలలో ఎందుకు ఈ విధమైన వ్యవహారానికి ఇలాంటి క్షుద్ర రాజకీయానికి తెరదీస్తున్నారనేటువంటి ప్రశ్న భక్తుల నుంచి కూడా కనిపిస్తూ ఉంది. అరుణ, థ్యాంక్ యూ.